ఈరోజు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన సామాన్లు తెలుసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క, ఆవాలు తీసుకొని ఇలా మిక్సీ ఆడించుకోవాలి. మెత్తగా ఇలా ఆడించుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ బయట తీసుకునే దాని బదులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే మనకు పచ్చడి కొన్ని రోజులు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న చికెన్ని ఇలాగా లైట్గా పెనంలో నూనె వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేమాయని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చి కొంచెం థిక్నెస్ వచ్చిందాక మనం చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే మనం కొద్దిసేపు అలాగే ఉండివ్వాలి. అప్పుడప్పుడు మనం అలా కలవేసుకుంటూ ఉండాలి. లేదంటే కింద పెనానికి అతకపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనం లైట్గా కలవేసుకుంటూ కిందికి పైకి తీసుకుంటూ ఉంటే కొంచెం త్వరగా అవుతుంది. తర్వాత గోల్డ్ కలర్ వచ్చిందాక ఉండిచ్చి మనం ఇలాగా చేసుకున్న చికెన్ని మొత్తం వేరే పక్కన తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా నూనె వేడిగా ఉంచి కొద్దిసేపు ఇలా రెడీ చేసుకున్న చికెన్ని మొత్తం వేరే గిన్నెలో పక్కకు తీసుకొని కొద్దిసేపు మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని దాంట్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం తీసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం అలా కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా అల్లం పేస్ట్ రెడీ అవుతూ ఉండగా మనం ముందుగా మసాలా అయినా వేసుకొని మసాలా పొడి వేసుకొని అయినా మనం ఫ్రై చేసుకున్న తర్వాత అయినా మనం చికెన్ వేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పినట్టుగా ఇలాగా చికెన్ వేసేసి కొద్దిసేపు కలబెట్టుకొని తర్వాత అయినా మనం రెడీ చేసుకున్న మసాలా పొడులు అయినా వేసుకొని చేసుకోవచ్చు. మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు.
మీకు కావాల్సినంత. అలా కొద్దిసేపు అలా కలబెట్టుకుంటూ ఉండాలి. కిందికి పైకి కలబెట్టుకుంటూ ఉంటే మనకు చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. నేను చాలా రోజులు ఉండాలని నేను కొద్దిగా నూనె ఎక్కువ తీసుకున్నాను. మీకు తగినంత నూనె తీసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తగినంత కరివేపాకు, అలాగే మనకు తగినంత కారపొడిని కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగా తింటాను కాబట్టి 3-4 స్పూన్లు తీసుకుంటాను. మీకు తగినంత మీరు తీసుకోవచ్చు. ఇలాగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం బయట తెచ్చుకునే దాని బదులు మనమే తెచ్చుకొని మన రెడీ చేసుకున్న పచ్చడి బాగా ఉంటుంది. ఇలా మనం కింద మాడిపోకుండా మనం కిందికి పైకి కలుపుతూ ఉంటే కింద మాడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం ఇలాగే కొద్దిసేపు కొంచెం బాగా రెడీ అయిందాక ఉండించి మళ్ళీ తర్వాత మనం ఏదైనా గాలిపోని డబ్బాలో తీసుకొని చల్లారినాక తర్వాత మనం నిమ్మరసం, గింజలు లేకుండా నిమ్మరసం తగినంత దాంట్లోకి తీసుకొని గాలిపోకుండా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం వాటర్ తగలకుండా తీసుకుంటే కొన్ని రోజులు ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.